సార్ నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం. అక్కడి నుంచే వచ్చాం. మన కొల్లు రవీంద్ర గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి బీసీ డిక్లరేషన్ కార్యక్రమానికి, అదే సభకి మేము బస్సుల్లో వచ్చాం ఇక్కడికి, మా నియోజకవర్గం నుంచి. మీరు విశాఖపట్నం నుంచి వచ్చారు. ఇక్కడ మీరు ఇప్పుడున్నదేమో గత ప్రభుత్వం, లేదంటే ఇక్కడ రైతులందరూ కూడా నమ్మి ఇదే రాజధానిగా ఉంటుందని చెప్పి 34,000 ఎకరాల భూమినిచ్చి అమరావతి రాజధాని అని చెప్పి మీరు నుంచున్న ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానులు అంటున్న వైజాగ్ నుంచి మీరు వచ్చారు. నిజంగా అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి? 4.5 కాలంలో ఋషికొండ చుట్టూ ఏం జరుగుతుంది? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఇక్కడికే వస్తున్నాను, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఈ అమరావతికి నేను కట్టుబడి ఉంటాను. రెండో విషయం ఏంటంటే, ఈ అమరావతికి 30,000 ఎకరాల భూమి చాలదు, ఇంకా కావాలన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు తన సొంత ఎజెండాతో అలా ఎవరికో మేలు చేయాలని ఈ అమరావతి రాజధానిని ఆపేసి 3 రాజధానులు అన్నాడు. పోనీ 3 రాజధానులని అక్కడ ఏమన్నా డెవలప్ చేశారంటే, నేను విశాఖ వాసిగా నేను ఒకటి చెప్తానండి. ఇది జగన్మోహన్ రెడ్డి సంపాదించుకోవడానికి మాత్రమే విశాఖ రాజధాని అని చెప్పాడు. ఇది ఎలాగో కూడా నేను చెప్తాను. అక్కడ ఒక భూమి అనేది మిగిల్చలేదు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వేసిన వెంచర్లను కూడా లాక్కొని ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కడప నుంచి వచ్చి భయపెట్టి బెదిరించి, అంటే నేను ఈ మాట నేను ఊరికినే అంటలేదు, మీకు కారణం కూడా చూపిస్తాను. ఒక ఎంపీ 100 కోట్ల టర్నోవర్ చేసే ఎంపీ ఉన్నాడు, ఆ ఎంపీకే రక్షణ లేదు ఈరోజు. మీరు ఆలోచించండి, ఒక ఎంపీకే రక్షణ లేదు. ఎంపీని కిడ్నాప్ చేశారంటే ఎవరండి చేసింది? ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు వచ్చి కడప నుంచి వచ్చి అతను ఏదో వాళ్ళకి వీళ్ళకి ఒక సైటు దీంట్లోని వాటాలు కుదరక, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళే అతన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తులే వచ్చి వాళ్ళని కిడ్నాప్ చేశారండి. మరి ఇంతకన్నా ఏం కావాలి? ఒక సొంత పార్టీ ఎంపీనే కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇంతకన్నా రౌడీయిజం, గుండాయిజం ఎక్కడా మేము చూడలేదు. నాకు సుమారు 60 సంవత్సరాలు. నేను ఇంతవరకు ఒక 10-15 సంవత్సరాలు చేసిన 45 సంవత్సరాలు రాజకీయం చూస్తున్నాను నేను. ఎక్కడైనా ఉందా ఏ ఎంపీనైనా ఎవరినైనా ఇలా చేయడం? అది పరిస్థితి. ఈ 3 రాజధానులని చెప్పి ఒక్క జగన్మోహన్ రెడ్డి త్రయం, ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు, ఈరోజు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళు మాత్రమే అక్కడ చేస్తున్న రౌడీయిజం, గూండాయిజం. వీళ్ళకి నచ్చిందంటే అది ఇచ్చేయాలి. అది ఇవ్వకపోతే ఎంతటి వారినైనా సరే. మీకు తాజాగా ఒక విషయం చెప్తాను. నిన్న కాక మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మనిషి అలాగా గాదిరెడ్డి ప్యాలెస్, గాదిరాజు గారి ప్యాలెస్ అని ఒక ప్యాలెస్ ఉంది, అలాగా ఆ ప్యాలెస్ మీద నుంచి వెళ్ళారంట. ఈ ప్యాలెస్ నాకు నచ్చింది అని చెప్పి ఆయన్ని బెదిరించి, చూడండి అసలు మీరు, ఒక ప్యాలెస్ అంటే అది ఇప్పుడు మ్యారేజెస్కి వాటికి ఇచ్చుకునే దీనిలాగా ఉన్నది, కమ్యూనిటీ దీనిలాగా. దాన్ని కూడా వీళ్ళు బెదిరించి లాక్కునే పరిస్థితికి తెచ్చుకున్నారంటే వీళ్ళు కన్ను పడితే ఆఖరికి ఏ విధమైన చెరువులు, కుంటలు ఏమి మిగలటవని, అంత ఘోరంగా ఉన్నది వీళ్ళ పరిపాలన. 3 రాజధాని పేరు చెప్పి సుమారు 1,00,000 కోట్లు పైనే భూములు దోచేసినటువంటి త్రయం ఈ జగన్మోహన్ రెడ్డి త్రయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటించిన తర్వాత వైజాగ్ ఎన్నోసార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా రాజధాని తరలించుదామంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోర్టులకు వెళ్ళి వాళ్ళ అనుచరులు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అంటే నిజంగా వైజాగ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారంటారు ఈరోజు? రాజధాని ముమ్మాటికి లేరు. ఈయనెవరండి దాన్ని రాజధాని చేయడానికి? అది ఎప్పుడో ఆర్థిక రాజధాని. 40 సంవత్సరాల క్రితం ఒక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషను, ఒక నేవల్ డాక్యార్డ్, ఒక సింధియా కంపెనీ, అదేది ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి, BHEL, BHPV, జింక్, ఇన్ని కంపెనీలు వచ్చి నువ్వు వస్తే వచ్చిందా? నువ్వు వస్తే రాజధాని అయిందా? అది ఎప్పుడో ఆర్థిక రాజధాని. ముంబై తర్వాత విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్పి 40 సంవత్సరాల క్రితమే నిరూపించుకున్న రాజధాని, ఆర్థిక రాజధాని విశాఖపట్నం. నువ్వు వచ్చి చేసేదేంటి ఇక్కడ?
నువ్వు చేసింది ఏం లేదు. నీవు ఆ పేరు చెప్పి ఉన్న భూముల్ని దోచుకున్నావు. దోచుకోవడానికి అవకాశం లేని భూముల్ని తాకట్టు పెట్టావు. ఏదైతే నువ్వు దోచుకోవడానికి అవకాశం లేదో ఆ భూముల్ని అన్నింటినీ తాకట్టు పెట్టావు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదండి. మీకు చెప్తాను, ఒక తహసీల్దార్ కార్యాలయం తాకట్టు పెట్టావు, ఒక ఓల్డ్ ఐటీఐ తాకట్టు పెట్టావు, మా తర్వాత ఏమో కలెక్టరేట్ ఏమో తాకట్టు పెట్టావు, కేజీహెచ్ కూడా, ఈరోజు సచివాలయాలు. ఇంక మీకు చెప్పడానికి ఏమున్నది? ఏదైనా సరే ఇవే కాదండి, ప్రైవేట్ వ్యక్తులు, పెద్ద పెద్ద పేరున్న వ్యక్తులు కూడాను ఈరోజు మేము పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు పరువు తీసినట్టు అవుతుంది. రెండో విషయం ఏంటంటే ఉన్న మాట చెప్తే ఎవరైనా సరే ఏదో అంటారు కదండి, ఉన్న ఊరిలో ఉన్న మాట చెప్తే పనికిరాడని, అలాగా అవుతుంది. బోల్డ్ అన్ని భూములు మాకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మేము చెప్పలేము. అలాంటివి చాలా ఉన్నాయి, దోచేశారు చాలా. సో మరేంటి ఇప్పుడు? సో పక్క చూస్తేనేమో పీకే లాంటి వాళ్ళేమో ఈసారి వైసీపీకి ఓటమి కాదు భారీ ఓటమి రాబోతుందని చెప్పి చెప్తా ఉంటారు. వైసీపీ వాళ్ళు చూస్తేనేమో డజన్కి పైగా సర్వే సంస్థలు మాదే విజయం అని చెప్తా ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటారు. ఏంటి అసలు సామాన్యులు ఎట్లా? ఏంటి, ఓడిపోయేవాడు ఎప్పుడు ఓడిపోయానని చెప్పుకోడు, పోయేవాడు పోతానని చెప్పుకోడు. కారణం ఏంటంటే వాళ్ళకి మేకపోతు గాంభీర్యం అంటాం మనం పాత మాటల్లో చెప్పాలంటే. ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పూర్తిగా జనాల వ్యతిరేకత ఉంది. కారణం కూడా చెప్తాను నేను. నువ్వు ఏదైతే పరిపాలించే టైంలోని పరిపాలనకి వచ్చి నువ్వు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్ని రేట్లు తగ్గించేస్తానన్నావు. నేను అన్ని పూర్తిగా తగ్గించేస్తానని చెప్పి అదే ఫ్లో చెప్పు. ఏం తగ్గించావు చెప్పు? ఏమి తగ్గించలేదు. నువ్వు పెంచింది కరెంటు బిల్లులు తీసుకోండి, 9 సార్లు పెంచావు. ఇది కాక ఎఫ్ఆర్ఏ ఛార్జీలో అని చెప్పేసి బిల్లుకి వందలు వేస్తున్నావు. ఇది పెంచడం ఏది? పెంచిన 9 సార్లు కాక ఎప్పుడో నేను 3 సంవత్సరాల క్రితం వాడిన బిల్లు అంట, ఆ బిల్లుకి మళ్ళీ ఒక 100 రూపాయలు దీనికి యాడింగ్ అని, ప్రతి నెల యాడింగ్. ఈ ఎప్పటికి వేస్తాడో తెలియదు, అలా కంటిన్యూ. ఈ వదిలేసేయండి. మద్యపాన నిషేధం అన్నావు, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి నువ్వు మళ్ళీ నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానన్నావు. నువ్వు రా మరి, వచ్చి అదే మాట చెప్పి అడుగు నువ్వు ఓటు. ఈరోజు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొల్లలు ఉన్నాయి. ఆర్టీసీ ఛార్జీలు పెంచావు, నువ్వు మందు రేట్లు పెంచావు. నువ్వు పెంచింది ఏంటి చెప్పు? ఇంటి పన్నులు పెంచావు. పోనీ ఇంటి పన్నులు అంటే 1 సంవత్సరం పెంచుతారు. మేము అసలు ఈ పరిపాలించే వాళ్ళకే తెలియదేమో ఇలా పెంచవచ్చని. ప్రతి సంవత్సరం ఇప్పుడు నేను గతంలో 3,000 కట్టేవాడినండి, ఈరోజు 12,000 వస్తుంది. అంటే చూడండి ఎంత పెరిగింది. ఇంక ఇప్పుడు ఈ రాబోయే మార్చికి 15,000 అవుతుంది. అది అంటే 3,000 ఎక్కడ, 15,000 ఎక్కడ? సంవత్సరానికి 3,000 పెంచుకొని వచ్చావా నువ్వు? ఇది ఎక్కడ న్యాయం అండి? నీకు సామాన్యుడు బ్రతికే పరిస్థితి అయితే నీ పాలనలోని ఏ ధైర్యంతో నీకు ఓటేస్తాడు? ఆడి భూమిని ఆడిని కానీకుండా చేసి రిజిస్ట్రేషన్ చేసిన పేపర్ని నీ దగ్గర పెట్టుకుంటానంటున్నావు. ఇక ఆడికి ఇదేది ఉంది? నువ్వు ఏదో కొత్త రిజిస్ట్రేషన్ చట్టం తెస్తానంటున్నావు. మాకు రక్షణ లేకుండా మా భూమి మా పేరు మీద ఉండకుండా నీ పేరు మీద పెట్టుకొని నువ్వేం రక్షణ చేస్తావు? మాకు ఇంక ప్రజలకు నువ్వు పరిపాలన ఏమందిస్తావు? ఇది ముమ్మాటికి జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డిని గ్యారంటీగా ఇక మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కనపడకుండా బంగాళాఖాతంలో కాకుండా ఎక్కడైనా కలుపుతారు. ఆయన ఇక్కడ అక్కడ లేదు, తీసుకెళ్ళి ఎక్కడైనా కలిపేస్తారు. ఇప్పుడు ఈ రకంగా రేట్లు పెంచారు, దాని మీద డబ్బు వస్తుంది, మద్యం మీద, ఇసుక మీద, ఇలా రకరకాల అంశాల మీద రాష్ట్రానికి డబ్బు వస్తుంది. మరోపక్క చూస్తే కేంద్రం నుంచి అప్పులు తీసుకొస్తూ ఉన్నారు, మరోపక్క తాకట్లు పెడతా ఉన్నారు. మరి డబ్బంతా ఏమైపోతూ ఉంది? ఓ పక్క చూస్తేనేమో ఏదైతే సామాజిక వర్గాల పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన కార్పొరేషన్లోనేమో నిధులు లేవంటున్నారు. మరోపక్క చూస్తేనేమో మేము గతంలో ఏ ప్రభుత్వం ఏమోనన్ని పదవులు మేము బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. ఏమైపోతున్నాయి అంటారు మరి ఈ డబ్బంతా? ఏ పరిపాలన లేనప్పుడే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఏదైతే ఏసీబీ తీసుకొచ్చి 43,000 కోట్లు అని చూపించిందో, ఇది 43,000 కాదు, 143,000 కోట్లు ఆ రోజుల్లోనే దోచేశాడు. అదే పందాలోని ఈరోజు ఇన్ని లక్షల కోట్లు కూడాను ఆయన దాచుకోవడం తప్పితే వేరే ఏమీ లేదు. ఈ ముఖ్యమంత్రి క్లియర్గా ఉంది, మాకు డేటా అంతా పూర్తిగా ఉంది. దాచుకోవడం తప్పితే ఏం చేసుకుంటాడండి? పోను అనుకుందామని ఏం చేసుకుంటాడు? ఈ డబ్బు అంతా తీసుకెళ్తాడా పోతే? కాకపోతే ఏంటంటే అదొక తృప్తి. వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఉపయోగిస్తున్నాడు. ఈ విషయం మాత్రం ఒప్పుకోవాలి. ఎందుకంటే
రాజ్యాంగం కల్పించినట్టు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ అలా బయట ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లోనే ఒక్క రోజైనా సరే ఈయనకి అవకాశం లేదండి. ఈయనకేమో సొంతంగా తిరగడానికి బయటికి తిరగడానికి అవకాశం లేదని కోర్టు కూడా అటెండ్ అవ్వకుండా ఉన్నాడు. ఈ వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు. మా అయితే ఇంకొక నెల 2 నెలలు ఈ ఎన్నికల్లో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అతను సిద్ధం అంటున్నాడు. ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. నిన్ను ఎప్పుడు జైలుకు పంపిద్దామా, ఎప్పుడు నిన్ను తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలుపుదామని సంసిద్ధంగా ఉన్నారు. ఇది మాత్రం డౌట్ లేదు. ప్రజలు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు ఆయన పంపించడానికి.